వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది. సో మీరు జావా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో జావా ఈజ్ ఏ పవర్ఫుల్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫీచర్స్. సో జావా అనేది పవర్ఫుల్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటి, దీనికి చాలా ఫీచర్స్ ఉంటాయి అండ్ లైబ్రరీస్ విచ్ కెన్ బీ డిఫికల్ట్ టు లర్న్. సో ఈ లైబ్రరీస్ కొన్ని కంపేర్ టు అదర్ లాంగ్వేజ్లో ఇప్పుడు పైథాన్ ఉంది, కొద్దిగా సింపుల్గా ఉంటుంది, జావా కోడ్ పెద్దగా ఉంటుంది, సో కొద్దిగా డిఫికల్ట్గా అనిపించచ్చు. సో ఏదైతే స్ట్రక్చర్డ్ ప్లాన్ టు గెట్ యూ స్టార్టెడ్. సో నీకు ఒక ప్లాన్ తీసుకొచ్చాను. సో నేను అంటే ఇన్ని వీక్స్లో అని చెప్పే బదులు మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చాను. ఫస్ట్ ఇవి చదవండి, మళ్ళీ ఇది చదవండి, ఇది చదవండి. సో అప్పుడు మీకు సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు వీక్ 1 అని చెప్పాను అనుకోండి, వీక్ 1లో ఇది చదవండి, వీక్ 2లో ఇది చదవండి, వీక్ 3లో ఇది చదవండి, వీక్ 4లో ఇలా చదవమంటే అది కావచ్చు కాకపోవచ్చు, కొందరికి ఇంపాసిబుల్ కావచ్చు, కొందరికి ఏమో ఈజీ అనిపించచ్చు. సో మీరు మీ టైంని బట్టి మీరు ఎంతలో నేర్చుకుంటారు, ఎంత టైంలో అనేది మీ ఇష్టం అది. సో మీకు నేను తీసుకొచ్చాను టాపిక్స్ ఎలా చేయాలో. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు జావా చదవండి. ఏంటి, అండర్స్టాండ్ వాట్ జావా అండ్ ఇట్స్ అప్లికేషన్. అసలు జావా ఎందుకు, అసలు వాటి అప్లికేషన్స్ ఏంటి ఫస్ట్ అది తెలుసుకోండి. నేను చెప్పడం కాదు, మీరు ఇప్పుడు సెర్చ్ చేయండి. ఇప్పుడు వెంటనే వెళ్ళి గూగుల్లో అయినా సెర్చ్ చేయండి. అండర్స్టాండ్ వాట్ జావా ఎందుకు యూజ్ అవుతుంది, ఏ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి. మరి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ చేయడానికి జావా యూజ్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి మరి. సో అలాంటివి అసలు ఐడియా లేని వాళ్ళు తెలియాలి కదా. తర్వాత సెటప్ యువర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఫస్ట్ జావా కిట్ జేడీకి అండ్ ఐడిఈ లైక్ ఎక్లిప్స్ కావచ్చు, ఎక్లిప్స్ని లేకపోతే ఇంటెల్జే ఐడియా. సో మీరు ఏదైనా ఒక ఐడియా తీసుకొని ఇన్స్టాల్ చేయండి. తర్వాత రైట్ అండ్ రన్ యువర్ ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో మీరు హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు జావా అనేది ఇది. సో ఇంట్రడక్షన్ టు జావా తర్వాత బేసిక్ కాన్సెప్ట్, ఏదైనా ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫండమెంటల్స్ కంప్లీట్ చేయండి. వాట్ ఈజ్ వేరియబుల్ అంటే ఏంటి, అసలు ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి జావాలో అవి నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ని కవర్ చేయండి. మీకు బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో కవర్ అయిన తర్వాత కూడా మిగతా లాంగ్వేజ్లో కూడా సిమిలర్గా ఉంటాయి కొద్దిగా అయినా. సో మీరు ఫస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్ చదివేయండి. తర్వాత రైట్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ వర్కింగ్ విత్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. సో మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఏం ప్రోగ్రామ్స్ వర్కింగ్ విత్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్తో ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటి మీద వర్క్ చేయండి. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ కానీ, ఫర్ స్టేట్మెంట్, వైల్ లూపు, తర్వాత స్విచ్ స్టేట్మెంట్, ఇవి లూప్స్ ఇఫ్ స్టేట్మెంట్ కావచ్చు, ఫర్ లూప్ కావచ్చు, వైల్ లూప్ కావచ్చు, స్విచ్ స్టేట్మెంట్ పైన ఎలా చేయాలి, మరి అసలు ఏముంటుంది, కండిషన్స్ ఏముంటాయి అవన్నీ చూడండి. తర్వాత క్రియేట్ ప్రోగ్రామ్స్ దట్ యూటిలైజ్ దీస్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని మీరు ప్రోగ్రామ్స్ రాయండి. అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఏం కండిషన్ ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి జావాలో మీరు ఫస్ట్ కవర్ చేయండి. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ రండి. ఊప్స్ కాన్సెప్ట్లో మనం అబ్స్ట్రాక్షన్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, తర్వాత క్లాస్, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఊప్స్ కాన్సెప్ట్లో. సో వాట్ ఈస్ క్లాస్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు క్లాస్ అంటే ఏంటి, సో ఇవన్నీ తెలియాలి ఫస్ట్. తర్వాత కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకోండి. తర్వాత ఇన్స్టాంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్ గురించి తెలుసుకోండి. తర్వాత రైట్ ఎ సింపుల్ క్లాస్ అండ్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇట్. ఒక సింపుల్ క్లాస్ రాయండి, ఆబ్జెక్ట్ని దాని నుంచి క్రియేట్ చేయండి. అప్పుడు మీకు ఒక ఇంప్లిమెంట్ చేయడం ఎలానో తెలుస్తుంది. తర్వాత అండర్స్టాండ్ ఇన్హెరిటెన్స్ అండ్ హౌ టు క్రియేట్ సబ్ క్లాసెస్. ఇన్హెరిటెన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత ఇన్హెరిటెన్స్లో చాలా సబ్ టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ కూడా తెలుసుకోండి. ఒకవేళ జావాలో ఏ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదో కూడా చెప్పండి కింద కామెంట్లో. ఎవరైనా మీకు ఇప్పటికీ ఐడియా ఉంటే జావాలో ఏ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదో కామెంట్ చేయండి. తర్వాత ఎక్స్ప్లోర్ పాలిమార్ఫిజం అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో పాలిమార్ఫిజం గురించి ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత క్రియేట్ ఏ హైరార్కీ ఆఫ్ క్లాసెస్ టు ప్రాక్టీస్ ఇన్హెరిటెన్స్. సో మీరు కొత్త క్లాసెస్, చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేసుకుంటూ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు సింపుల్ అవుతుంది. వన్స్ మీరు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మీకు ఇంప్రూవ్ అవుతారు. సో ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఒక రోజు చదివి మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇస్తే మళ్ళీ గుర్తుండదు. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ మినిమం మీకు ఫంక్షన్ ఉన్నా, ఎటు వెళ్ళాలన్నా ఒక కనీసం ½ an hour to 1 hour టైం ఇవ్వండి. సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ జావా టాపిక్స్. సో మనం బేసిక్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జావా టాపిక్స్కి రండి. సో ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై క్యాచ్ బ్లాక్స్తో అక్కడ మనం వర్క్ చేయండి. దానిపైన అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసుకొని వాటి మీద వర్క్ చేయండి. తర్వాత లర్న్ హౌ టు రీడ్ ఫ్రమ్ రైట్ టు ఫైల్స్ ఇన్ జావా. సో ఇవి మనం
ఫైల్స్ని ఎలా రీడ్ చేయాలి, మరి రైట్ ఎలా చేయాలి, సో వాటి గురించి తెలుసుకోండి. తర్వాత రైట్ ప్రోగ్రామ్ దట్ డిమాన్స్ట్రేట్ ఎక్సెప్షన్ హ్యాండింగ్ అండ్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఈ ఐఓ ఆపరేషన్స్, తర్వాత ఎక్సెప్షన్ హ్యాండింగ్ యూజ్ చేసుకుని ఎలా రాయాలి అవి. తర్వాత ఎక్స్ప్లోర్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్, తర్వాత జావా కలెక్షన్ వర్క్ని ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత అండర్స్టాండింగ్ జెనరిక్స్ అండ్ దేర్ యూసేజ్ గురించి తెలుసుకోండి. తర్వాత క్రియేట్ ప్రోగ్రామ్ దట్ యూస్ కలెక్షన్ అండ్ జెనరిక్స్. సో ఇవన్నీ తెలుసుకోండి, ఇంటర్మీడియట్ జావాలో మీరు కంప్లీట్ అయిపోతారు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్, లాస్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్ వెళ్ళండి. సో నేను ఇది వీక్ 1, వీక్ 2, వీక్ 3 కాకుండా మీరు ఎంత టైంలో ప్రాక్టీస్ చేయగలుగుతారు, ఎంత టైంలో ఇంప్రూవ్ అవ్వగలుగుతారు, ఎంత టైం ఇస్తారు మీ 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 పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కరెక్ట్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ టేక్స్ టైం, పర్సిస్టెంట్ టేక్స్ టైం, కానీ రిజల్ట్ పక్కా వస్తుంది. సో మీరు ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది. సో లర్న్ అబౌట్ మల్టీ థ్రెడింగ్ ఇన్ జావా. సో మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్కి వచ్చేయండి అడ్వాన్స్ టాపిక్లో. సో మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ని జావాలో చదవండి. తర్వాత సింక్రోనైజేషన్ అంటే ఏంటి, కాంకరెన్సీ ఇష్యూస్ గురించి తెలుసుకోండి. తర్వాత మనం ప్రోగ్రామ్స్ థ్రెడ్స్ ఎలా రాస్తాం, మరి మన ప్రోగ్రామ్ థ్రెడ్ పైన ఒక ప్రోగ్రామ్స్ రాయండి. తర్వాత చూజ్ ఐదర్ స్వింగ్ ఆర్ జావా ఎఫెక్ట్స్ క్రియేటింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేయడానికి ఏదో ఒక స్వింగ్ లేకపోతే జావా ఎఫెక్ట్స్ని తీసుకోండి. తర్వాత డిజైన్ అండ్ బిల్డ్ ఏ సింపుల్ GUI అప్లికేషన్స్. సో మీరు ఏదో ఒక GUI అప్లికేషన్ని డిజైన్ చేయండి, డెవలప్ చేయండి, బిల్డ్ చేయండి. తర్వాత రివ్యూ ఆల్ ద కాన్సెప్ట్స్ యు ఆర్ లెర్న్డ్. సో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్ని మెమరైజ్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి, రివిజన్ చేస్తూ ఉండండి. వర్క్ ఆన్ స్మాల్ ప్రాజెక్ట్ దట్ ఇన్కార్పొరేట్ వేరియస్ జావా ఫీచర్స్. సో మీరు అన్ని జావా ఫీచర్స్ వచ్చేటట్టు ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేయండి, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. ఎందుకంటే మనం బేసిక్ కాన్సెప్ట్ అయిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అది రెజ్యూమేలో పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. వన్స్ మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అది ముందే మీరు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అయిన తర్వాత మీరు అన్నీ అయిన తర్వాత ఇవన్నీ చిన్న ప్రాజెక్ట్స్ స్టడీ చేయండి. ఫస్ట్ ఒకేసారి పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళకుండా చిన్న ప్రాజెక్ట్స్ లైక్ ఏంటి టు డూ లిస్ట్ అనుకుంటా, ఇంకా చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిపైన వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళండి. తర్వాత మళ్ళీ ఒక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. ఏంటి లైబ్రరీ మేనేజ్మెంట్ ఉంటుంది, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకు, ఆ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. అలాగే మన జావా సిరీస్ ఇన్స్టాగ్రామ్లో మన పైథాన్ లైఫ్ పేజ్లో 30 days సిరీస్ చేసాం. దానిలో మీరు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours వీడియో ఉంది, జావా చాలా బాగా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మనం జావా కోర్సు మన pythonlife.in ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఒకసారి చూస్తూ ఉండండి. లైవ్ క్లాస్ ఉన్నాయంటే మీరు అక్కడ కూడా స్లాట్ బుక్ చేసుకొని పెయిడ్ కోర్సెస్ అక్కడ కూడా నేర్చుకోవచ్చు. సో జావా ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. మీరు జావాని చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ పరంగా కావచ్చు. సో మీరు జావా నేర్చుకొని మంచి కెరీర్ ఆప్షన్గా వెళ్ళొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో మీరు జావా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో వెళ్ళండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్లో వెళ్తే తర్వాత మీరు ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. ప్రాజెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో EMI ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours+ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.